కమిషన్ల ఐఏఎస్కు మంత్రి చీవాట్లట. ఎవరా కమిషన్ల ఐఏఎస్? సెలవుపై వెళ్ళిన సదరు అధికారి ఓ కీలక శాఖకు కొన్ని నెలల క్రితమే బదిలీ పైన వచ్చిండట. వచ్చిన కొన్ని రోజులకే కమిషన్ల దందా ప్రారంభం. సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి అయినా బదిలీ కాని వైనం. దీంతో రెచ్చిపోయిన ఐఏఎస్ అధికారి తాజా సమీక్షా సమావేశంలో మంత్రి ఆగ్రహం అట. మరి ఐఏఎస్ అధికారి మరి రెచ్చిపోయేంత ఐఏఎస్ అధికారి ఎవరు? సెలవు పైన వెళ్ళిన ఆయన ఎవరు? కీలక శాఖకు కొన్ని నెలల క్రితమే బదిలీ అయిన ఆయన ఎవరు? నవీన్ మిట్టలా లేకపోతే ఇంకెవరన్నానా? నవీన్ మిట్టల్ని అనేంత సినిమా ఉందా ఎవరికన్నా? ముఖ్యమంత్రికి కూడా అవకాశం లేదు నాకు తెలిసి. ఇగో బిల్లులు పాస్ చేయాలంటే కమిషన్లు ఇచ్చుకోవాల్సిందేనట. సీఎం దృష్టికి తీసుకెళ్లిన సదరు మంత్రి అయినా బదిలీ కాని వైనం. అదో కీలక శాఖ. ఆ శాఖకు నిత్యం ప్రజలతో సంబంధం ఉంటుంది. అలాంటి శాఖలో కొనుగోళ్ల కార్పొరేషన్కు ఒక ఐఏఎస్ అధికారి కొన్ని నెలల క్రితం బదిలీ పైన వచ్చారు. వచ్చి రాగానే తన వసూళ్ల దుకాణం తెరిచారు. బిల్లులు పాస్ చేయాలంటే కమిషన్లు ఇచ్చుకోవాల్సిందే అంటూ హుకుం జారీ చేశారు. చేసేదేమీ లేక సరఫరాదారులందరూ కమిషన్లు ముట్టజెప్పడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం కాస్త సంబంధిత మంత్రికి చేరింది. ఆరాధిస్తే అది నిజమేని తేలింది. దీంతో సదరు మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. తక్షణమే ఆ అధికారిని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పలుమార్లు సదరు మంత్రి చేసిన విజ్ఞప్తులు సర్కారు పరిగణలోకి తీసుకోలే. ఇప్పటికే అనేక సార్లు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన సర్కార్ ఆ అధికారిని మాత్రం ముట్టుకోలే. దీంతో ఆ అధికారి మరింతగా రెచ్చిపోయారు. తనపైన ఫిర్యాదు చేసినప్పటికీ ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో బరితెగించారు. అందిన కాడికి నొక్కేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. ప్రజల వద్దకు పాలన మాదిరిగా ఇంటి వద్దకే సరఫరాదారులను పిలిపించి వసూళ్ల పర్వానికి తెరదీసిండు. సదరు అధికారి వసూళ్లపై సరఫరాదారులంతా మంత్రికి కంప్లైంట్ చేశారు. దీంతో పద్ధతి మార్చుకోవాలని సదరు అధికారిని మంత్రి హెచ్చరించాడు. అయినా పరిస్థితిలో మార్పు రాలే. మంగళవారం ఆ శాఖ సమీక్ష జరిగింది. సదరు అధికారి కూడా ఈ సమీక్షకు హాజరైండు. ఈ సందర్భంగా ఇతర అధికారుల ముందు మంత్రి గట్టిగా ఆ అధికారికి చివాట్లు పెట్టిండు. ఆయన తీరు వల్ల శాఖ పరువు పోతోందని, మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయని, అయినప్పటికీ మార్పు రాకపోవడంతోనే సదరు అధికారి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రి చివాట్లతో మనస్తాపానికి గురైన సదరు ఐఏఎస్ అధికారి వెంటనే సెలవు పెట్టి వెళ్ళిపోయారు. ఈ పరిణామం ఆ శాఖలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. మరోవైపు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వ పెద్దలు సదరు అధికారిని మార్చకుండా అంత ప్రేమ చూపించడం ఏంటని చర్చించుకుంటున్నారు. ఆయనకు ఒక ఆయన ఉండి ఉంటాడు, ఆయనకి ఇంకొక ముఖ్యమంత్రి పక్కన ఉన్న ఇంకెవరో సపోర్ట్ ఉండి ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్రులు ఎవరు దుకాణం వాళ్ళదే కదా. మంత్రుల దుకాణం మంత్రులదే, ఐఏఎస్ల దుకాణం ఐఏఎస్లదే, ముఖ్యమంత్రి దుకాణం ముఖ్యమంత్రిదే. ముఖ్యమంత్రి కింద ఉన్న ఈ బుడ్డ బ్యాచ్ ఉంది కదా, ఆ సలహాదారుల బుడ్డ బ్యాచ్ దుకాణం వాళ్ళదే. యవ్వన్ దుకాణం వాంది. ఈ ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వంలోనేమో 4 తిన్నారు, 4, 5, 10 మంది. ఈ ప్రభుత్వంలో 40 మంది 400 మంది తింటున్నారు. సేమ్ అవినీతి ఏడ ఆగింది లేదు, ఏడ ఏమైంది లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది, ఏం లేదు అక్కడ. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి పదవీ కాలం 2 ఏళ్ళు పొడిగించిరట. 2 ఏళ్ళు పొడిగించిరట శ్రీనివాసరెడ్డి గారి పదవీ కాలం. ఎవరో ఐఏఎస్ని ట్రాన్స్ఫర్ చేసాడు. ఐఏఎస్లో ట్రాన్స్ఫర్లు అయినట్టున్నాయి బాగా. సో తాజాగా జస్ట్ ఇంతకుముందే భారీ ఎత్తున ట్రాన్స్ఫర్లకు సంబంధించిన జీవో వచ్చింది. జస్ట్ నౌ అయ్యో జస్ట్ ఇంతకుముందే 25వ తేదీన వచ్చినటువంటిది ఇది. కానీ ఇప్పుడే వచ్చింది ఆర్డర్ బయటికి. ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఆర్డర్డ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. ఇగో శ్రీ సంజయ్ కుమార్ ఐఏఎస్ అట, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్. అండ్ దానికి ఉన్న ఆ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ పిఆర్ అండ్ ఆర్డి, ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఆర్ఎస్సిఏడి డిపార్ట్మెంట్. ఎవరు ఆయన? ఎన్ శ్రీధర్ ఉన్న ప్లేస్లోకి ఆయన వచ్చిందట. నెక్స్ట్ సభ్యసాచి ఘోష్ని ట్రాన్స్ఫర్ చేసిర్రు. ఆయనని స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్కి ఉండే ఇంతవరకు. ఆయనని ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ యూనిట్ అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్కి ట్రాన్స్ఫర్ చేసిరట. దాన కిషోర్ని ట్రాన్స్ఫర్ చేసిర్రు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఎల్ఈటీ అండ్ ఎఫ్ డిపార్ట్మెంట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎఫ్ఏసి ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వైస్ శ్రీ అరవింద్ కుమార్ ఉన్న ప్లేస్కి ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
దానకిషోర్, ఈయన హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీలో కీలక పాత్ర అయినది. దాని తర్వాత ఎన్ శ్రీధరు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐటీ అండ్ సి డిపార్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్. సంజయ్ కుమార్ ప్లేస్లోకి ఆయన వెళ్ళిండు. అండ్ దాంతోపాటు ఆయన షెల్ కంటిన్యూ టు హోల్డ్ ద ఎఫ్ఏసి పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ మైన్స్ అండ్ జియాలజీ అట. రాహుల్ బొజ్జా అండ్ ఈ శ్రీధర్, గౌరవ్ ఉప్పల్, బి విజేంద్ర, డి దివ్య ప్రజావాణిలో ఉండే కదా ఈమె. ఇక్కడ నుంచి ఆమె కాత్యాయని దేవి, ఆమె ప్లేస్లో కాత్యాయని దేవి వస్తున్నారట ఎవరు. అద్వైత్ కుమార్ సింగ్, హనుమంతరావు ఎం, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఆయన ఇప్పుడు డైరెక్టర్ ఎండోమెంట్ డ్యూలీ రిలీవింగ్ హరీష్, ఆ ప్లేస్లో ఆయన హనుమంతరావు గారిని పంపిస్తున్నారట. అండ్ దాంతోపాటు ఈజ్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ ఎఫ్ఏసి ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ స్పెషల్ ఆఫీసర్, గోదావరి పుష్కరాలకు స్పెషల్ ఆఫీసర్ అట. ఇప్పుడు ఆ భువనగిరి కలెక్టర్ ఎవరో మరి చూడాలి. అండ్ నెక్స్ట్ సిక్తా పట్నాయక్, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నారాయణపేట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సందీప్ కుమార్ ఝా, జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసి కుత్బుల్లాపూర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ జనగామట. అండ్ ఎండి ముషారఫ్ అలీ, ఈయన కూడా ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఈయన కూడా చాలా కీలకమైన ఇది. ఇప్పుడు ఆయన టీఎస్ ఎస్బిడిసిఎల్కి ఉన్నాడు, దీని డిస్కమ్కి డిస్ట్రిబ్యూషన్, దీనికి టీఎస్ ఎస్పీడిసిఎల్ నుంచి ఇప్పుడు థర్డ్ డిస్కమ్ ఉంది కదా, ఈ ఉచితాలకు సంబంధించి ఒక డిస్కమ్ పెడుతున్నారు. సో ఆ డిస్కమ్కి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ పమేలా సత్పతి, ఆమె కూడా కలెక్టర్గా ఉన్నారు. ఆమె ఇప్పుడు కరీంనగర్ కలెక్టర్. ఆమెను కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ లేబర్ స్పెషల్ కమిషనర్గా ట్రాన్స్ఫర్ చేసిరట. నెక్స్ట్ అనురాగ్ జయంతి, రాహుల్ రాజ్ ఐఏఎస్. ఇప్పుడు భువనగిరి కలెక్టర్ ఎవరైతే హనుమంతరావు ట్రాన్స్ఫర్ అయినారో ఆయన ప్లేస్లో అనురాగ్ జయంతి రాబోతున్నారు. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ రేపటి నుంచి అనురాగ్ జయంతి ఐఏఎస్. రాహుల్ రాజ్, భవేష్ మిశ్రా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యిండు. జితేష్ వి పాటిల్, రిజ్వాన్ బాషా షేక్ అట, జనగాం కలెక్టరు, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, జోగులాంబ గద్వాలకు వెళ్తున్నాడు. సంతోష్ బిఎం, జోగులాంబ గద్వాల కలెక్టరు, ట్రైబల్ వెల్ఫేర్కి వెళ్తున్నాడు. ప్రతీక్ జైన్, కలెక్టర్ వికారాబాద్, ఆయన నారాయణపేట్ జిల్లా కలెక్టర్గా పోతున్నాడు. నారాయణపేట్ జిల్లాలో సిక్తా పట్నాయక్ ఉన్నారు అక్కడ. సో స్నేహ శబరీష్, సో ఇట్లా ఇవంతా ఆల్మోస్ట్ కలెక్టర్స్ వీళ్ళందరూ చేంజ్ అవుతున్నారు. ఫణీంద్ర రెడ్డి, చిత్రా మిశ్రా, గరిమా అగర్వాల్, దీపక్ తివారీ, ప్రతిమా సింగ్, అంకిత్, షాహత్ బాజ్పాయ్. సో ఆల్మోస్ట్ మనకి ఫెమిలియర్ ఫేసెస్ అయితే కొంతమందే ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ లాల్, చంద్రయ్య పి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మంచిర్యాల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ అడిషనల్ కలెక్టర్ మంచిర్యాల్ అట. వైవి గణేష్, స్పెషల్ కలెక్టర్ వరంగల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ అడిషనల్ కలెక్టర్ వరంగల్ లోకల్ బాడీస్. అబ్దుల్ హమీద్ బి వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ కరీంనగర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ అడిషనల్ కలెక్టర్ నిర్మల్ అట. విద్యాసాగర్, ఓఎస్డి టు చీఫ్ సెక్రటరీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ అడిషనల్ సిఇఓ ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్. ఎం సురేందర్, అడిషనల్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ యాజ్ పోస్టెడ్ యాజ్ అడిషనల్ నోడల్ ఆఫీసర్ ప్రజావాణి. ఇప్పుడు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ ఆమె విద్యా ఉండే, ఆ ప్లేస్లో ఎం సురేందర్ వస్తున్నాడు. సో దాదాపుగా 45 మంది ఐఏఎస్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. 45 మెంబర్స్, ఇందులో కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ ఉన్నారు, ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించి 45 మెంబర్స్.